నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి, మహిళా సాధికారతకు ఒక చోదక శక్తి అని చెప్పుకోవాలి. స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో కుటుంబ ఖర్చులు తగ్గి నెలవారీ ఆదాయం పెరగడంతో కొంతవరకు ఆర్థిక ఉపశమనం లభించడమే కాదు, మహిళలు, బాలికలు, అలాగే ట్రాన్స్జెండర్స్ అందరికి కూడాను రాష్ట్రమంతటా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించింది. ఈ మధ్య కాలంలోనే నేను చూసినటువంటి అనుభవం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వెళ్తున్నటువంటి మహిళా ఉపాధి వేతనదారులు కూడా స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారు. వారు 4-5 కిలోమీటర్ల దూరం ఉపాధి హామీ పథకం కోసం, పనుల కోసం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ వారి ఉచిత బస్సు ప్రయాణంలో ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల వారు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం అనేది ఒక సంక్షేమ పథకం మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, ఆరోగ్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, అలాగే స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి మహిళా పర్యాటకుల సంఖ్య, దేవాలయాలకు అలాగే పుణ్యక్షేత్రాలకు ప్రయాణించేటువంటి మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇవన్నీ మహిళల సాధికారతకు అలాగే మహిళల స్వేచ్ఛకు ఒక ఊపిరి పోసినటువంటి పథకంగా స్త్రీ శక్తి పథకాన్ని చెప్పుకోవచ్చు.